పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవానిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి చెప్పబడిన సాక్ష్యముల ద్వారా ఈ సమయంలో ప్రభు నీ వాక్య పాద సన్నిధి దగ్గరికి మేము వచ్చాం. నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని, మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి ప్రభునామములో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం రాజులను గురించిన వర్తమానం మనం వింటున్నాం. ప్రతి శనివారం స్త్రీలను గురించిన వర్తమానాలు మనం వింటున్నాం. ఆల్రెడీ 100 మంది స్త్రీల గురించి చెప్పడం జరిగింది. అయితే ఒక 44 మంది గురించి ప్రారంభంలో రికార్డ్ చేయలేదు. స్త్రీల వర్తమానాలు విన్న వాళ్ళందరూ కూడా మొదటి నుంచి చెప్పి మా కోసం రికార్డ్ చేయండి అన్నారు. అందుకని మరలా మొదటి నుంచి స్త్రీల ప్రసంగాలు చెప్తున్నాను. ఇంతవరకు 22 మంది స్త్రీల గురించి చెప్పడం జరిగింది. రాత్రి చెప్పబడిన స్త్రీతో 22 మంది గురించి చెప్పడం జరిగింది. రాజుల వర్తమానాలు అంటారా? ఈరోజు రాజుల గ్రంథం యోధా రాజుల్లో నుంచి 12వ రాజు గురించి మనం వినబోతున్నాం. 12వ రాజు ఇంచుమించు 2 సంవత్సరాల పైన అయింది రాజుల వర్తమానం ప్రారంభించి. ఎవరికైనా ఈ రాజు గురించి డౌట్స్ ఉంటే మన కృపా మినిస్ట్రీస్ కోరుకోళ్ళు టైప్ చేస్తే మన యూట్యూబ్లో ప్రసంగాలు వస్తాయి. మీకు ఏ రాజు గురించి మీకు ప్రశ్నార్థకంగా ఉన్నా మీరు వినండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి. సదా మీ సేవలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఈరోజు రాసుకోండి. ఇది వాక్య ధ్యానాంశం. ఏ రాజు గురించి మనం ధ్యానం చెబుతున్నామంటే యూదా రాజులు 12వ రాజు ఆహాజు. ఆహాజు యోతాము కుమారుడు ఇతను ఆహాజు. క్రీస్తు పూర్వం 735 నుంచి 719 వరకు, 735 నుంచి 719 వరకు రాజ్య పరిపాలన. ఇప్పుడు రాసుకోండి రెఫరెన్స్లు. ఇతని గురించిన ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంటుందంటే 2వ రాజులు 16వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం. అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. రాసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం తీసుకుపెట్టుకుని అందరూ కూడా 381 పేజీ. 381 పేజీ. 2వ దినవృత్తాంతములు 28. రాజుల గ్రంథం ఎన్నో అధ్యాయం అమ్మా? 16. దినవృత్తాంతములు 28. ఈ 2 అధ్యాయాల్లో కూడా ఆహాజును గురించిన ప్రస్తావన ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. ఎందుకంటే అధ్యాయం అంతా చదివిస్తే టైం సరిపోదు కాబట్టి ప్రాముఖ్యమైన వచనాలు నేను చదివించి, అంటే మిగిలిన విషయాలు ప్రాముఖ్యం కాదా? అన్నీ ప్రాముఖ్యమే, కానీ సందర్భాన్ని తగ్గట్టుగా కొన్ని పాయింట్స్ వరకు ఒక 6 పాయింట్స్ చెప్తాను నేను ఈరోజు. 6 పాయింట్స్. మొట్టమొదటి మాట రాసుకోండి. ఇజ్రాయేలీల రాజుల మార్గములలో నడిచిన ఆహాజు. ఇజ్రాయేలీల మార్గములలో నడిచిన ఆహాజు. చదువుతున్నాను, చూడండి, వినండి అందరూ కూడా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇజ్రాయేలు రాజుల మార్గములందు నడచి. అంతే. తర్వాత 2వ మాట ఉంది 2వ వచనంలో. అది 2వ మాటగా తర్వాత చదువుకుందాం. ఇప్పుడు ఈ మాట అందరూ కలిసి నాతో చెప్పండి. ఇతడంటే ఎవరు? అది ఆహాజు ఇజ్రాయేలీల రాజుల మార్గములందు నడచి. ఎవరి మార్గాల్లో నడిచాడండి? ఇజ్రాయేల్ రాజులు ఎలాంటి వాళ్ళండి? చెప్పండి. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఇజ్రాయేల్ రాజుల్లో విడిపోయిన తర్వాత ఇజ్రాయేల్ రాజులు ఒక్కడన్నా మంచోళ్ళు ఉన్నారా? లేరు. అంటే వీళ్ళు ఎవరిని ఆధారం చేసుకున్నారు? ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరిని అనుసరించి నడుస్తున్నారంటే దుర్మార్గులను అనుసరించి నడుస్తున్నారండి. దుర్మార్గులను అనుసరించి నడుస్తున్నారు. ఈ మొదటి మాటకి ఒక కొటేషన్, అంటే ఒక అంశం పెడుతున్నాను. ఏంటంటే ఎవరు నీకు మాదిరి. మొదటి మాట ఎవరు నీకు మాదిరి. ఆహాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు ఎవరు మాదిరి అని అడిగితే ఇజ్రాయేలుని నేను మాదిరిగా పెట్టుకున్నాను అంటాడు. మీకు సంగతి తెలుసా? ఎవరైనా రాజు అయినప్పుడు ఆ రాజు ఏం చేయాలన్నదో తెలుసా? బైబిల్లో చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. మరియు అతడు, అంటే ఎవరైతే రాజు అయ్యాడో అతడు, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత
లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఆఫ్ చేస్తారమ్మా, ఎవరో నాకు తెలియదు, ఆఫ్ చేశారా? అవట్లేదా? సరే, దేవుని స్తోత్రం చెప్పండి. సరే, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఏం చేయాలంట? ఒక జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే అది అతని యొద్ద ఉండవలెను. అది అంటే ధర్మశాస్త్రం. అది రాజు యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజుల గురించి చెప్పబడిన వచనం ఇది. రాజులే ప్రతిరోజు చదవాలని బైబిల్ సెలవిస్తుంది. మరి మీరు రాజు కంటే గొప్పోళ్ళు కదా, మనం ప్రధానులు కదా, అసలు బైబిల్ ముట్టుకుంటేగా. అందుకనే ఒక ఆయన అన్నాడు, దేవుడు గుర్తు రావాలంటే ఆదివారం అన్న రావాలంట, అనారోగ్యం అన్న రావాలంట. దేవుని వాక్యం చెప్తుంది అనుదినము బైబిల్ చదవాలి. అనుదినం బైబిల్ చదువుతున్నాను అన్న వాళ్ళు హృదయపూర్వకంగా యథార్థంగా మీ చేతులు చూపించండి, నేను బ్లెస్సింగ్ ఇస్తాను మీకు. రోజు ఉంచండి చేతులు, మీకు బ్లెస్సింగ్ వద్దా? ఎంతమంది ఆశ ఏంటారో నేను చూడాలి కదా. దేవుడు వీరిని బహుగా దీవించును గాక, బహుగా ఆశీర్వదించును గాక, వీరి కోరికలన్నీ నెరవేర్చబడును గాక, దేవుడు నిత్యం వీరికి తోడే ఉండును గాక. మిగిలిన వాళ్ళ గురించి నన్ను అడగండి, నాకు చెప్పను. రోజు అన్నం తింటున్నామండి మానకుండా అన్నవాళ్ళు ఇంకేమెత్తారులే, మానకుండా తింటాం అంటే మానకుండా రోజు అన్నం తింటాం, కానీ రోజు బైబిల్ చదవం. ఏ కాలం అంటారు దాన్ని? ఏదో కాలం అంటారు, నేను అనకూడదు. దైవజనుడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘ పెద్దలు మాత్రం చెప్తున్నారు అదే కాలము. చదవాలండి. పౌలు గారికి ఎంత ఆసక్తి తెలుసా బైబిల్ చదవాలని, కానీ ఆయనకి చదువురాదు. కానీ మా పిన్ని గారు కూర్చుని చదివితే దగ్గర కూర్చుని వింటారు ఆయన. మా చదువుతున్నారా? చదివి వినిపిస్తున్నారా? అయ్యో, ఈరోజు నుంచి చదివి వినిపించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజులే చదవాలండి, మనం ఏ పాటోళ్ళం అండి. దావీదు గారు ఏమంటారు తెలుసా? అనుదినము నీ ధర్మశాస్త్రం నేను ధ్యానించుచున్నాను, అది నాకు దొరికినప్పుడు అలా క్రొవ్వు మీద దొరికినట్లుంది అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ మధురం, ఆనందం, ఆ సంతోషం బైబిల్ చదివేవారికి తెలుస్తుంది, కానీ రోడ్లను తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం చదువుతున్నారు? నవలలో, సపరవార పత్రికలు, స్వాతి పుస్తకాలు, చెత్త చెదారం, కుళ్ళు జోక్స్, కామెంటరీలు, ఏం వింటున్నారు? జబర్దస్తులు, రీల్స్, అవి ఇవి. మనం క్రైస్తవులు కూడా ఎక్కువ ఈ రోజున జబర్దస్తు లేకపోతే ఈ షార్ట్ వీడియోలు చేసేదారంటే మన క్రైస్తవులే. పనికి మాలిన చెత్త చేదారు, కొన్ని వాక్య సంబంధమైనవి అయితే అనుకోవచ్చు. ధర్మశాస్త్రం చెప్తుంది ఎవరైనా రాజు అయినప్పుడు ఆ రాజు ధర్మశాస్త్ర ప్రతిని ఒకటి దగ్గర పెట్టుకోవాలి, అనుదినం చదవాలి, చదువుతున్నటువంటి వాక్యం ప్రకారంగా జీవించాలి. అతను కానీ అతని కుమారులు కానీ కుడికి కానీ ఎడమకు కానీ తొలగకున్నట్లు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారంట. దేవోక్తి అనేది దేవుని మాట. దేవోక్తి అంటే దేవుని మాట. చెరువుకి గట్టెంత ప్రాముఖ్యమో, కాలువకు గట్టెంత ప్రాముఖ్యమో, మనకు దేవుని మాట అంత ప్రాముఖ్యం. ఆ గట్టు లేదనుకోండి, గండెడిపోయింది అనుకోండి, ఊళ్ళన్నీ మునిగిపోతాయి. అలాగే దేవోక్తి అనే కట్టు మనకు లేకపోతే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, ఇష్టానుసారంగా జీవించాల్సి వస్తుంది. కాబట్టి క్రైస్తవులమైన మనము అలా జీవించడానికి వీల్లేదు. ప్రతిరోజు నీకు ఖాళీ ఉన్నా లేకపోయినా ఏదో ఒక సమయంలో పడుకునేటప్పుడు, లేచినప్పుడు, నీ పనులు ఖాళీ దొరికినప్పుడు ఫోన్ చూసి నెట్ ఆన్ చేసి చెత్త చెదర చూడడం కాదు, వాక్యాన్ని చదవండి. రాజులకే దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రతిరోజు ధర్మశాస్త్రం చదవాలని. దేవునికి మహిమ కలుగునుగా. అలా చదివినప్పుడు వాక్యాన్ని మనం బేస్ చేసుకుంటాం. వాక్యం అనగా దేవుడే. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, ఆ వాక్యమే దేవుడై ఉండేను. వాక్యము చదువుతున్నావు అంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు అని అర్థం, దేవునితో నడుస్తున్నావు అని అర్థం. అంటే దేవుణ్ణి, యేసు ప్రభుల వారిని నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి. రిఫరెన్స్లు ఇస్తాను మీకు నేను. ఈరోజు చాలా మంది ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ హీరోని, ఈ హీరోని, ఆ హీరోయిన్ని, ఈ హీరోయిన్ని మాదిరిగా పెట్టుకుంటున్నారు. చాలా మంది జడలు చక్కగా బారుగా చాలా అందంగా ఉండే ఒకప్పుడు, ఇప్పుడు కొత్తిమీర కట్టలు అయిపోయినాయి. ఎందుకని? ఎవరి జడ చూసినా కొత్తిమీర కట్టలే.
ఒకప్పుడైతే పెళ్ళికి వెళ్తే ఆ బాగా జుట్టు ఉండాలి, అందంగా ఉండాలని కోరుకునేవాళ్ళు అంట ఒకప్పుడు. ఇప్పుడు లేవు అవకాశాలు, అన్ని కొత్తిమీర గట్టలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మా హీరోయిన్ అలా చేయించుకుందాం, మేము కూడా చేయించుకున్నాం. ఏసు రక్తమే చేయం. ఏంట్రా చిరుగుపని ఫ్యాంట్లు, ఏంట్రా ఆ జుట్టు, ఏంట్రా ఈ పక్క లేదు, మధ్యలో పెట్టావేంట్రా ఏదో కాకేసినట్టు. మా హీరో వేసుకున్నాడండి. లోకస్తులకైతే లోకస్తులు హీరోలేమో, కానీ మనం ఆత్మీయులం. లోకస్తుల్ని మాదిరిగా పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునేటట్టు మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే భక్తుల్ని మాదిరిగా పెట్టుకోవాలి. యేసుప్రభుల వారిని మాదిరిగా పెట్టుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అసలు పౌలు గారు అంటారు, నేను ఎందుకు కనికరించబడ్డాను అని ఒక మాట చెప్తున్నారు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను, అంటే దేవుణ్ణి విశ్వసింపబో వారికి, నేనంటే ఎవరు? యేసుక్రీస్తా? పౌలు గారు. ఆ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు అంటారు, నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానమైన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడితే. ఇప్పుడు పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను పాపుల్లోకెల్లా ప్రధానుడిని, నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి, నేను ఎందుకు పనికిరానుడిని. ప్రధాన పాపుల్లో ఎవరన్నా బెస్ట్ పాప ఎవరు ఉంటారంటే నేనే, ప్రధాన పాపిని నేను. ఎందుకని? చాలామంది అనుకుంటారు, ఈ వచనాన్ని ఎత్తిపెట్టేసి పౌలు గారిని భయంకరమైన పాప కింద చూపిస్తారు. అలాంటి పాపాలు ఏం చేయలేదండి ఆయన. వ్యభిచారం ఏం చేయలా, దొంగతనం ఏమి చేయలా, నరహత్య ఏమీ చేయలేదండి ఆయన. కానీ ఆయన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే క్రైస్తవులందరినీ హింసించేవాడు ఆయన. ఎక్కడ ప్రార్థన జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి అమ్మాయిలైతే జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రోడ్లంటే వెళ్ళిపోయేవాడు. ధర్మశాస్త్ర ప్రావీణ్యత కలిగినటువంటి వాడు అండి అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని గమయేలు పాదాల చెంత నేర్చుకున్నవాడండి సౌలు. అలాంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అంటాడు, అంత దుర్మార్గుణ్ణి, అంత కఠినుణ్ణి, హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చబడిన తర్వాత ఆ వ్యక్తి అంటాడు, అసలు నేను కనికరించబడ్డానంటే కారణం నాలో ఉన్న యోగ్యత కాదు, నాలో ఉన్న భక్తి కాదు, నాలో ఉన్న పరిశుద్ధత కాదు. ఏ కోసిన నాలో పరిశుద్ధత లేదు. కానీ నేను దేవుని చేత కనికరించబడ్డానంటే ఒకటి కారణం, ఆయన దీర్ఘశాంతం, ఆయన కృప, ఆయన కనికరం. అయితే అనేకులకు నేను మాదిరిగా ఉండాలని నేను కనికరించబడ్డా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఒకప్పుడు రోడ్ల వెంబడి తిరిగే నేను కనికరించబడ్డానికి గల కారణం అనేకులకి మాదిరిగా ఉండాలని. ఓ సేవకుడా, నిన్ను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇప్పుడు కూర్చుని మాటలు వింటున్నా మీ అందరికంటే నేను గొప్ప ఉన్నాను కాదు, మీ అందరి కాలి గొట్టు కూడా సరిపోను. నేను ఒక మాటలో చెప్పాలంటే మీకున్న జ్ఞానానికి, మీకున్న వివేకానికి, మీకున్న స్టేటస్కి సరిపోను నేను. అయినను దేవుడు నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నీచుడిని, హీనుడిని, లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? ఎన్నికలేని వారిని ఏర్పరచుకున్నాడంట. ఎన్నికలేని నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, అనేక మందికి మాదిరిగా ఉండటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట చెప్తూ ఉన్నాడు ఆయన తన గురించి తాను చెప్తూ తర్వాత తీతుకు కూడా చెప్తున్నాడు. తీతు అంటే అతని ఆత్మీయ కుమారుడు. ఆత్మీయ కుమారుడు ఏం చెప్తున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 4:12. తీతుకు 3:12 చదవం. 1 తిమోతి 4:12, క్షమించాలి, 1 తిమోతి 4:12. నీ యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకము గాని, ఒక్కొక్క మాట నోట్ చేసుకోండి, గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు. ఎవరికి చెప్తున్నారు? తిమోతికి. తిమోతి, నేను మాదిరిగా ఉన్నా, నువ్వు కూడా ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. చేసేవాళ్ళే చెప్పగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి తన బిడ్డను తీసుకువెళ్ళిందంట. దేనికి? అయ్యా, నా బిడ్డ స్వీట్స్ ఎక్కువ తింటాడు, పళ్ళు పాడైపోతున్నాయి, మీరంటే బాగా మక్కువ, మీరంటే బాగా ఇష్టం, అభిమానం, మీరు ఏది చెప్తే అది వింటాడు మా అబ్బాయికి స్వీట్స్ తింటాం మానేమని ఒక మాట చెప్పండి గురువు గారని మహాత్మా గాంధీ గారి దగ్గర తీసుకెళ్తే 2 రోజుల తర్వాత తీసుకురమ్మన్నాడంట. 2 రోజుల తర్వాత తీసుకొచ్చిందంట. అప్పుడు, అరే నాయన, స్వీట్స్ తినకూడదురా, పళ్ళు పాడైపోతాయి,
అని చెప్పాడంట. సరేనండి గాంధీ గారు, సరేనండి తాతయ్య గారు, సరేనండి నేను తినండి అన్నాడంట. ఇప్పుడు ఆ అమ్మకు ప్రశ్న, ఏంటా ప్రశ్న? ఈ మాట 2 రోజులు క్రిందటే ఎందుకు చెప్పలేదు, 2 రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నాడు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆ ప్రశ్న ఉండబట్లక అడిగేసింది. గాంధీ గారు మొన్ననే ఎందుకు చెప్పలేదు అని. అమ్మా, నేను కూడా స్వీట్స్ బాగా తింటా, నాకు కూడా స్వీట్స్ అంటే బాగా ఇష్టం, బాగా పిచ్చి. నేను స్వీట్స్ తింటాం, మీ అబ్బాయికి స్వీట్స్ మానేమని ఎలా చెప్పగలుగుతాను? అందుకని ఈ 2 రోజులు నేనేం కట్టుకున్నానంటే నా నోరు కట్టుకున్నాను, నేను మానేశాను. అందుకని ఇప్పుడు మీ అబ్బాయికి చెప్పడానికి అర్హుడిని, అందుకని ఇప్పుడు చెప్పాను అన్నాడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది చెప్పేవాళ్ళు ఎక్కువ, పాటించే వాళ్ళు తక్కువ. ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అతను మాదిరిగా ఉంటున్నాడు. తన ఆత్మీయ కుమారుడితో చెప్తున్నాడు, విశ్వాసులకి మాదిరిగా ఉండు, విశ్వాసులకి సేవకుడు మాదిరిగా ఉండాలి. ఏ విషయాల్లో అంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, అన్నింటిలో దైవజనుని మాటను గమనిస్తూ ఉంటారు విశ్వాసులు. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, మనం 2 కళ్ళతో బైబిల్ చదువుతాం, 100 కళ్ళుతో మనల్ని చదువుతారంట సమాజం. నువ్వు బైబిల్ చదువుతుంటే నిన్ను ఎవరు చదువుతారు? మనుషులు, సమాజం చదువుతారు. నువ్వు బైబిల్ చదువుతున్నావా, మందిరానికి వెళ్తున్నావా, నీ ప్రవర్తన ఎట్లా ఉంది, నీ క్యారెక్టర్ నీ ఎట్లా ఉందో, నువ్వేం చూస్తున్నావు, నీ దినచర్య అంతా గమనించే వాళ్ళు ఉంటారు. సిఐడీలు ఉంటారు తెలుసా, మన మీద బురద చల్లడానికి. ఇక్కడ ఇజ్రాయేలీల రాజు ఆహాజు ధర్మశాస్త్రాన్ని మాదిరిగా పెట్టుకోకుండా, భక్తుల్ని మాదిరిగా పెట్టుకోకుండా ఇజ్రాయేలీల రాజుల మార్గములో ఎందుకు నడిచాడంట. అర్ధాంతరంగా పోయాడు, 16 సంవత్సరాలు ఏలుబడి చేసి. గమనించాలి, ఈ మొట్టమొదటి ప్రకారం ఎవరు నీకు మాదిరి అని అడుగుతున్నాను నేను. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను అనేకులకి మాదిరిగా ఉండడానికి కనికరించబడ్డాను. తన తిమోతితో, తన నిజ కుమారుడు బిలీవర్తో చెప్తున్నమాట, తిమోతి అందరికీ నువ్వు మాదిరిగా ఉండు. ఈ మాట ఇప్పుడు తిమోతికే కాదు, నా ద్వారా దేవుడు ఇప్పుడు ప్రకటిస్తున్నాడంటే మీ అందరితో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అమ్మా, అయ్యా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, మీరు అనేకులకి ఎలా ఉండాలంట, మీరు ఇలా ఉండాలి. నీ ప్రార్థన జీవితాన్ని చూస్తుంటే వినేవాళ్ళు కనిపించాలి, బా ప్రార్థన అంటే ఇలా చెయ్యాలి. వాక్యం బాగా చదువుతున్నారు, అబ్బా వాక్యం చదవటం అంటే ఎలా చదవాలి. ఎవరైనా బిహేవియర్ మంచిగా గుడ్ పర్సన్గా కనిపించారనుకో, అస్సలు మందిరంలోకి వస్తే మాట్లాడండి, ఎవరు ఊసు తీరండి. వాళ్ళు మందిరానికి వచ్చారా, ప్రార్థన చేసుకున్నారా, వాక్యం విన్నారా, వెళ్ళిపోయారు అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఇక్కడ, వీళ్ళ గురించి అక్కడ, ఇలాంటి సందర్భాలు ఉండవండి. అసలు ఎంత మంచోడో, ఎంత మంచిదో. అలాంటి నిన్ను అలా ఎదుటివారు నిన్ను మాదిరిగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత మాట చదవండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? నా సహోదరులారా, ప్రభు నామమును బట్టి బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. అది ఇప్పుడు ఎవరిని మనం మాదిరిగా పెట్టుకోవాలంట? ప్రభునామమును బోధించిన ప్రవక్తల్ని మాదిరిగా పెట్టుకోవాలి. ఎవరైతే ప్రభునామాన్ని బోధించే ప్రవక్తలు ఉంటారో, ఎలీషా, ఏలియా, ఇలాంటి ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథంలో లేదా దేవుని కృప ద్వారా పిలువబడిన వాళ్ళు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఏనాడన్నా మాదిరిగా పెట్టుకున్నారా? నేను అడుగుతాను, చెప్పండి. అందరూ నా వైపు చూడండి. అబ్రహాము దేనికి తండ్రిగా పిలువబడుతున్నాడు? మరి మీలో విశ్వాసం ఉందా? మీరు కూడా విశ్వాసులకి తండ్రిగా ఉంటున్నారా? అబ్రహామును చూసి మీరు అనుకోవాలి కదా, నేను కూడా అబ్రహాము వంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఇస్సాకును చూసి మీరు అనుకోవాలి కదా, ఇస్సాకుని మీ ముందు పెట్టుకుని ఇస్సాకు వంటి విధేయత నేను కలిగి ఉండాలి. ఇస్సాకు ఆ కాలమున 100 ఫలం పొందాడంట. ఎందుకని? ఇస్సాకులో గొప్ప విధేయత. రాత్రి కూడా చెప్పాను, మీరు రాత్రి వీడియో కూడా వినండి. ఇస్సాకులో ఉంది విధేయత, అబ్రహాములో ఉంది విశ్వాసం. మరి యాకోబులో ఏముంది? మీరు చెప్తే బాగుంటుంది. అది ఎవరు చెప్పారు? చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. అబ్రహాములో ఏముంది? ఇస్సాకులో ఏముంది? విధేయత. యాకోబులో ఏముంది? పట్టుదల. యాకోబు మగసిరి కలిగిన వాడే. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దేవునితోనూ నరునితోనూ పోరాడి గెలిచాడంట. అతన్ని మాదిరిగా పెట్టుకోండి. ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? యాకోబులా ప్రార్థించు, ఆయన పాదాలు పట్టేసుకో గట్టిగా. నేను నిన్ను విడవను, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని పలికి నా మాటని ఆధారంగా చేసుకుని, బేస్ చేసుకుని వారిని ఆదర్శంగా తీసుకో, వారిని మార్గంగా పెట్టుకో, వారిని మాదిరిగా పెట్టుకో. యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపుని మాదిరిగా పెట్టుకో. ఈ లోకం అంతా కూడా అపవిత్రతగా ఉంది, అయినప్పటికీ కూడా యోసేపు ఎక్కడన్నా పరిశుద్ధతలో తప్పిపోయాడండి. తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడే కానీ అపవిత్రతకు చోటు ఇవ్వలేదండి. యోసేపుని మాదిరిగా పెట్టుకో.
ఆ తర్వాత శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోవాలంట. శ్రమలను జయించి సక్సెస్ఫుల్ లైఫ్ సాధించిన యోబుని ఆదర్శంగా పెట్టుకో. ఎన్ని శ్రమలు దాటుకుని వెళ్ళాడు. యోబు గారిని మీరు మాదిరిగా పెట్టుకోండి, మోషే గారిని మాదిరిగా పెట్టుకోండి, నోవాహుని మాదిరిగా పెట్టుకోండి. ఇంతమంది గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఇలాంటి వారిని మాదిరిగా పెట్టుకోవలసిన నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నావు? లోకస్తుల్ని, లోక సంబంధమైనటువంటి వాటిని. కాబట్టి గమనించాలి. దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నట్టు మాట. తర్వాత మాట చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు అద్దుగో తన అడుగు జాడల యందు నడవలనని మీకు మాదిరి ఎంచిపోయిన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ మాదిరి ఎంచి వెళ్ళారు. ఏంటా మాదిరి? ఆయన దూషించబడి బదులు దూషించలేదంట. ఆయన గాయపరచబడి బదులు గాయం చేయలేదంట. ఆయన నెట్టివేయబడి బదులు నెట్టివేయలేదంట. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఈరోజు ఎవరైనా మళ్ళీ ఒక మాట అంటే నోరు మూసుకుంటున్నావా? ఆయన నోట ఏ కపటము లేదు అని బైబిల్ చెలవిస్తుంది. నేను ఇప్పుడు చదివించిన వచనంలో ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన అనేకులకి మాదిరి. అడుగు జాడలు వదిలిపెట్టెళ్ళాడు ఆయన. అడుగు జాడలు మనకు వదిలిపెట్టెళ్ళాడు ఆయన. ఏంటి అడుగు జాడలు? ప్రేమ, విశ్వాసం, పవిత్రత, ఓర్పు, సహనం, వీటన్నిటిని అడుగు జాడలుగా దేవుడు మన కొరకు విడిచిపెట్టి వెళ్ళాడు. నువ్వు అడుగు జాడలు నడువు అని దేవుడు చెప్తుంటే ఆయన అడుగు జాడల్లో నడుచుకోకుండా ఇశ్రాయేలీయుల అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి ఆహాజుని బట్టి ఈ రోజున మనం ఒక విషయం నేర్చుకోవాలి, ఒక పాఠం నేర్చుకోవాలి. 6 నెలలు సహవాసం చేస్తే చెప్పరే వీళ్ళు వాళ్ళు అయ్యారంట. ఇశ్రాయేలీయులు దుర్మార్గులని బైబిల్ సెలవిస్తుంది. నేను అంటలేదు అమ్మో, ఎందుకంటే నేను అన్నాను. ఎందుకంటే మోషే గారు ఇశ్రాయేలీయులని దుర్మార్గులని పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశపెట్టడానికి అవకాశం లేకుండా అయిపోయాను. నేను ఎందుకన్నాను? నా నోటి నేను ఎందుకు అపత్రం చేసుకోవాలి? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇశ్రాయేలీయుల రాజులు దుర్మార్గులు అని, దుష్టులు. ఒక్కడు కూడా మంచోళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు లేరు. అలాంటి రాజులని మాదిరిగా పెట్టుకున్నాడు. అలాంటి రాజుల మార్గములను అనుసరించి నడుస్తున్నాడు ఆహాజు. మరి ఈరోజు ఈ మొట్టమొదటి మాటను బట్టి నేను మీకు వేస్తున్నటువంటి ప్రశ్న, మీరు ఎవరి మార్గములను అనుసరించి నడుస్తున్నారో? మీ తాతను ఆదర్శంగా పెట్టుకున్నారా? మీ నాన్నని ఆదర్శంగా పెట్టుకున్నారా? మీ మామ్మని ఆదర్శంగా పెట్టుకున్నారా? ఎవరిని ఆదర్శంగా పెట్టుకున్నారు? మా తాత ఫుల్ ఎత్తాడంటే దించేవాడు కాదు, ఇప్పుడు నేను 2 ఫుల్లు అని మాదిరి పెట్టుకుంటున్నారా? మా నాన్న రోజుకి ఒక సిగరెట్ ప్యాకెట్ తాగుతాడు, నేను 2 ప్యాకెట్స్ అని నాన్నని మాదిరిగా పెట్టుకుంటున్నారా? కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలు చూస్తుంటే పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది. ఒకడు అందరిలాగా కాకుండా వెరైటీగా ఉండాలనుకున్నాడు. తలకిందులుగా వాడు కాళ్ళు పైకి తల కిందకి పెట్టి బీరు బాటిల్ తాగాడు. బీరు అది మెదడుగా ఎక్కేసి, అది బాడీకి ఎక్కేసి స్పాట్ డెడ్ చచ్చిపోయాడు. అంటే అందరిలో నేనేదో గొప్పగా కనిపించాలనే తత్వం, పనికి మాలిన విషయాలను మాదిరిగా పెట్టుకున్నారే తప్ప నేను గడ్డం వాళ్ళకిలాగా షేపులు తీయించాలి. మామూలుగా చేసుకుంటే సరిపోదా? ఏమండే ఎన్ని షేపులు చూడండి. కొంతమంది గడ్డలు. అన్యుల గురించి నేను మాట్లాడతలేదండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ జుట్టు, వాళ్ళ గడ్డం, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఇష్టం. నాకెందుకంట? అందరిని అంటలేదు, నేను క్రైస్తవులను అంటున్నాను. ఏసు రక్తమే చేయం. నేను కనుక పొరపాటున ఏదో పడిపోయి షేప్ చేసుకు వచ్చాను అనుకో, మరుసటి వారం మన మందిరంలో ఉన్న వాళ్ళందరూ పాస్టర్ గారే చేయించుకున్నాడు, నేను చేయించుకుంటే ఏంటంట అంటారంటారా? అది దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నన్నో ఎవరినో కాదండి మీరు మాదిరిగా పెట్టుకోవాల్సింది, ప్రభుని మాదిరిగా పెట్టుకోవాలండి. ప్రభుని మాదిరిగా పెట్టుకోవాలండి. ఆయన ముఖం మీద ఉమ్మేశారండి, ఆయన వీపు మీద పిడిగుద్దులు గుద్దారండి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారండి, కొరడ దెబ్బలు కొట్టారండి. ఏమంటే వెనకాల దెబ్బలు కొట్టి నిన్ను ఎవరు కొట్టారో చెప్పుకో చూద్దాం అని హాస్యం చేశారండి, ఎగతాళి చేశారండి, గేలి చేశారండి. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా ఆయన నోరు తెరవలేదు. ఆయన్ని ఈరోజు నువ్వు మాదిరిగా పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ఒక సేవకునైనా నువ్వు మాదిరిగా పెట్టుకుంటే చెప్పలేం, ఎందుకంటే మేము పైనుంచి దిగొచ్చిన వాళ్ళమా? దేవునికి స్తోత్రం, మానవ మాతృలం.
పౌలు గారు అంతే సత్తా దమ్ము మనకు లేదులేండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఉండాలి. నేను పరిశుద్ధతలో సంపూర్ణుడని చెప్పుకున్నానా, సాయంత్రమే పడిపోవచ్చు. వినయ్ అయ్య గారు, మన విజయ్ గారు తీసుకొచ్చిన సభలో మాట్లాడారు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగికులు ఆయన సమర్పణ కలిగిన దైవజనులు. ఆయన చెప్పిన మాటకి కరెంట్ షాక్ తగిలింది నాకు. మేము పరిశుద్ధతలో సంపూర్ణులకు ప్రయాసపడుతున్నాం అన్నారు. అదేంటి, గొప్ప దైవజనులైన ఆయన్ని ఎంతోమంది మాదిరిగా పెట్టుకుంటారు. ఆయన ఆ మాట అన్నప్పుడు నేను పరిశుద్ధుడిని అని ఎవరు చెప్పగలరండి ఈ రోజున? పరిశుద్ధుడు ఒక్కడే, ఆయన తప్ప పరిశుద్ధుడు ఎవరు ఈ భూమి మీద లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ఆయనను మాదిరిగా పెట్టుకో. ఆహాజు రాజు ఇజ్రాయిలీల రాజుని మాదిరిగా పెట్టుకున్నట్టు ఒకవేళ నీ పూర్వీకుల్ని మాదిరిగా పెట్టుకున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెడ్డ వాటిని చేయడానికి నీ హృదయం ప్రేరేపిస్తే వాటిని మాదిరిగా పెట్టుకున్నావేమో. మొదటి మాట ముగిస్తున్నాను, రెండో మాటకు వస్తున్నాను. చూడండి, రెండో మాట రాసుకోండి. పోత విగ్రహములను చేయించిన ఆహాజు. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. 28వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనంలో 2వ మాట. బయలు దేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. ఏం చేయించాడండి రాజుగారు? అందరూ చెప్పండి అమ్మా. పోత విగ్రహాలను చేయించాడు. దేనికి? వాటిని పూజించడానికి, వాటిని ఆరాధించడానికి, వాటి ముందు సాగిలపడడానికి. పోత విగ్రహములను చేసిన వారు అవి ఎలాంటి వారో బైబిల్ చెప్తుంది చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 9వ వచనం. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, గనుక సిగ్గులేదు వాళ్ళకే. ఎందుకునో పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు. ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది. విశ్వాసులతో, క్రైస్తవులతో నేను చెప్తున్నటువంటి మాట. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, వారందరూ పోగు చేయబడి నిలవబడవలెను. నిశ్చయముగా వారంటే ఎవరు? విగ్రహాలు చేసిన వాళ్ళు. భయపడి సిగ్గుపడుదురు. రాజు యథారాజ తదప్రజ అన్నారు. అంటే దాని అర్థం ఏంటండి? యథారాజ తదప్రజ అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలాగే ఉంటారు. ఓ రాజా, నువ్వే విగ్రహాలను, పోత విగ్రహాలను చేయిస్తూ ఉంటారు, మరి నీ ప్రజల పరిస్థితి ఏంటి? నీ దారే సరిగ్గా లేకపోతే యోధ ప్రజల పరిస్థితి ఏంటి? అసలు నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో దేవాది దేవుడు మనకి సినాయి కొండ మీద మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడు నన్ను యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, భూమి మీదే గాని, భూమి క్రింద నెల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదన్న ఆజ్ఞ. ధర్మశాస్త్ర ప్రతిని నువ్వు మాదిరిగా పెట్టుకుంటే ఆ విషయం నీకు తెలిసేది. ప్రతిరోజు వాక్యం చదువుతుంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించకూడదు, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు, ఎవరికి విధేయత చూపించాలి, ఎక్కడ ఎలా ఉండాలనే విషయాలు నీకు బోధపడతాయి. దేవుని వాక్యంలో సర్వజ్ఞానం ఉంది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఏందే. గుప్తమైన కొలసి 2:3 ప్రకారం దేవుని వాక్యము చదివితే జ్ఞానం వచ్చేది నీకు. దేవుని వాక్యాన్ని చదవనటువంటి ఆహాజికి జ్ఞానం లేని పని చేస్తున్నాడు, వెర్రి పని చేస్తున్నాడు, మూర్ఖపు పని చేస్తున్నాడు, మాయ వంటి విగ్రహాలను చేసుకుని నీవే దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విగ్రహం దేవుడా? నేను అడుగుతున్నా, ఒక మాట చెప్పండి. మనుషులను చేసిన దేవుడు గొప్పవాడా, దేవుళ్ళను తయారు చేసిన మనిషి గొప్పవాడా? మనుషులను చేసిన దేవుడు గొప్పవాడు. ఇప్పుడు శిల్పి ఉన్నాడండి. శిల్పి ఒక విగ్రహాన్ని చెక్కాడు, ఒక దేవుని బొమ్మను చెక్కాడు అనుకోండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్తున్నాను? శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాడండి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, శిల్పం గొప్పదా, శిల్పి గొప్పడా? కరెక్టనా? అంతేగా? శిల్పం ఎంత గొప్పదైతే? ఇప్పుడు మనం దేవుడు నిర్మించిన శిల్పాలం అనుకోండి. దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఎవరు గొప్ప? దేవుడే గొప్ప.
ఈ స్తోత్రం కలుగునుగా. మనుషుల హస్తకృతములలో నేను ఉండేవాడును కాను, విగ్రహము ఒట్టిది, అది మాయా స్వరూపం అని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంటే రాజులైనప్పటికీ కూడా బుద్ధి జ్ఞానం లేనటువంటి పనులు చేశారు. పోత విగ్రహాన్ని చేసుకుని వాటి ముందు సాగిలపడి వాటికి దండాలు పెడుతూ ఉన్నారు. మూడో మాట రాసుకోండి. నేను దీన్ని ఎక్కువగా ఎందుకు చెప్పలేదంటే ప్రతి వారం చెప్తున్నా. ఇజ్రాయెల్ రాజుల గురించి చెప్తున్నప్పుడల్లా విగ్రహం గురించి ఎక్కువగా చెప్తున్నా. ఇప్పుడు క్రైస్తవులలో ఉన్న విగ్రహం ఏంటంటే దేన్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తారో అదే మీకు ఒక విగ్రహం. ఒకవేళ సెల్ ఫోన్ ఎక్కువగా ప్రేమిస్తే అదే మీకు ఒక విగ్రహం. ఒకవేళ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే మీకు ఒక విగ్రహం. అర్థమవుతుంది? వ్యాపారాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే మీకు విగ్రహం. కొలసి మొదటి తెస్సలోనిక అనుకుంటా 2:3 ఉంటుంది, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని. అంటే నువ్వు ధనాపేక్ష కలిగి ఉంటే అదొక విగ్రహం, నువ్వు మాంసాపేక్ష కలిగి ఉంటే అదొక విగ్రహం, తిండిపోతాను అదొక విగ్రహం. అర్థమవుతుందన్నమాట. ఇంకా నేను అందుకే లోతుగా చెప్పట్లా. ఇప్పుడు మూడో మాట రాసుకోండి. తన కుమారులను అగ్నిలో దహించిన ఆహాజు. ఎవరు కూడా నిద్రకు చోటు ఇవ్వకండి. దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి దయచేసి. మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అశ్రద్ధగా ఉండొద్దు. ఇప్పుడు చదువుతున్నాను వినండి. 28వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం, మన వాక్య పట్టణంలోకి వచ్చేయండి. 3వ వచనం. మరియు అతడు బెన్హిన్నోము లోయందు దూపం వేసి ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. నెంబర్ 1, ఇతను చేసిన పొరపాటు ఏంటి చెప్పండి? ఇశ్రాయేలీలను మాదిరిగా పెట్టుకున్నాడు. నెంబర్ 2, ఇతను చేసిన అపరాధం ఏంటి చెప్పండి? పోత విగ్రహం చేశాడు. నెంబర్ 3, ఇతను చేసిన అపరాధం ఏంటి చెప్పండి? తన కుమారులను అగ్నిలో దహించాడు. అసలు కన్న పేగు ఎలా ఊరుకుంటుందండి? కొంతమంది అగ్నిగుండం తొక్కుతూ ఉంటేనే బాధ కలిగిద్ది కదా, అయ్యో పాపం అనిపిస్తుంది కదా. అలాంటి మోయాబీల దేవత అయిన కెమోషు దేవతకి నరబలులు ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇతగాడు కూడా తన కుమారుల్ని అగ్నిలో దహించేశాడు, అగ్నికి బలి చేసేసాడు. మన దేవుడు నరబలి కోరేవాడా? కాదు. మీకు ప్రశ్న రావచ్చు, మరి ఇసాకుని బలిమ్మని అడిగాడుగా, అది పరీక్ష. ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ కూడా యెహోవా దేవునికి నరబలిచ్చినట్టుందా? లేదు. ఇసాకుని బలిగా ఇమ్మన్నాడు అంటే అది పరీక్ష. అసలు అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా, తన బిడ్డను ప్రేమిస్తాడా? అదొక పరీక్ష, అదొక వాన అంటే పరీక్ష. గాలి అంటే శోధన. సాతాను నుంచి వచ్చేది శోధన, దేవుడి నుంచి వచ్చేది పరీక్ష. వాన, గాలి, వరద, భూ సంబంధమైన పరిస్థితులు, అంటే ఆ బంధువుల ద్వారా వచ్చే పరిస్థితులు. యోసేపుకి వచ్చింది వరద, యోబుకి వచ్చింది గాలి, అబ్రహాముకి వచ్చింది వాన. ఇప్పుడు మీరు వానలో ఉన్నారా, గాలిలో ఉన్నారా, వరదలో ఉన్నారా? అర్థం కాలేదా? వాన అంటే పరీక్ష, గాలి అంటే శోధన, వరద అంటే సమస్య, భూ సంబంధమైన. మీ బంధువుల ద్వారా మీరు ఇబ్బంది పడుతున్నారా అంటే మీకు వరద అనమాట. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు నేను అంటున్నాను, తన కుమారులను అగ్నిలో దహించిన ఆహాజు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చూడండి. లేవియాకాండం 18:21. లేవియాకాండం అండి, బైబిల్లోనే ఉంటుంది అది. నీవు ఏమాత్రమును నీ సంతానమును మెలకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యంలో రాయబడిందా లేదా? అగ్నిగుండం దాటించకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఎన్ని ఆజ్ఞలండి. అసలు బైబిల్ చదివితే ఈ విషయాలన్నీ తెలిసే. ఒకటే మాట చెప్తున్నాను నేను. చేయకూడని పనులన్నీ, చేయకూడని ఆచారాలన్నీ ఈ రోజున మనుషులు చేస్తున్నారు. సరే, మనుషులు వాళ్ళ ఇష్టం వాళ్ళది. జీవము కలిగిన దేవుని ఆశ్రయించిన నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను నేను. లోకస్తుల గురించి అడగట్లా. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమును నువ్వు జరిగించాలి కదా, నువ్వు నెరవేర్చాలి కదా. నీ శరీర ప్రాణాత్మలను దేవునికి సమర్పించాలి కదా. దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా, నైవేద్యములు దహన నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము
బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే దేవునికి స్తోత్రం. సర్వలోకానికి సృష్టికర్త, సర్వలోకానికి చక్రవర్తి, సర్వలోకానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయనకు నీ శరీర ప్రాణాత్మలను సమర్పించకుండా, ఆయనకు నీ దేహాన్ని సమర్పించకుండా ఏదో ఒక అగ్నిగుండములో ఒక బొమ్మ ఎదుట నీ బిడ్డలను బలిచ్చేవంటే, అగ్నిలో కాల్చి చంపేశావంటే అసలు నిన్నేమనాలి? అది వ్యర్థ ఆచారం కదా, లోకస్తుల ఆచారం కదా అది. ఓ క్రైస్తవులారా, మరి మీరు అన్ని ఆచారాలు పాటిస్తున్నారా? మీకు ఆహాజికి పెద్ద తేడా లేదు. మీకు ఆహాజికి పెద్ద తేడా ఏం లేదు. అదేంటండి ఇది చేశారు, మనం చేయకూడదు కదా? మా ఇంట్లో ఊరుకోరండి, మా పుట్టింటి నుంచి వస్తున్న దాన్ని ఏమంటారు, వారసత్వం అండి, సాంప్రదాయం అండి, పద్ధతి అండి, ఇంకోటి ఏదో బలం విచిత్రంగా మాట్లాడతారు. ఇది కనుక చేయకపోతేనండి అశుభం అండి. ఏది చేయకపోతేనంట? దేవునికి స్తోత్రం. బైబిల్ చదవస్తుంది, నీ రాకపోకలేదు యెహోవా యెహోవా భార్య కాపాడద్దా? ఒక విశ్వాసి సంఘ పెద్ద అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే సంఘ సేవకుడు అనుకోండి, ఉన్నారు సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఇతగాడు బయటికి వెళ్తుంటే ఒక చెంబట్టుకుని, చెంబులో నీళ్ళు పట్టుకుని, నాకు అదేంటో అర్థం కాదు, నా చిన్నప్పుడు బాత్రూమ్ లేవు, చెంబట్టుకుని ఎక్కడికో వెళ్ళేవాళ్ళు. ఏంటి చెంబెట్టుకుని వెళ్తున్నారు ఇప్పుడు ఈ రోజులో కూడా అనుకున్నాను నేను. ఏసు రక్తమే చేయం. చెంబులో నీళ్ళు పట్టుకుని భర్తకి ఎదురు వెళ్తున్నా మాతల్లి. వెళ్ళేది అక్కడ కదా, ఎక్కడికి ఎదురా ఏసు రక్తం. మరి అపార్థం చేసుకోమాకండి, దేవునికి స్తోత్రం. ఏంటంటే ఇప్పుడు ఆ చెంబులో నీళ్ళు ఎట్టుకుని ఆ భర్తకి ఎదురు వెళ్తే ఆ భర్తకి శుభం కలిగిద్దా? అశుభం కలగదా? యాక్సిడెంట్ అవదా? కుడికి కానీ ఎడకి కానీ పడిపోడా? ఏ పందుకొక్కు అడ్డం రాదా? ఏ కుక్క నక్కు అడ్డం రాదా? ఏ పందుకొక్కు అడ్డం రాదా? ఏసు రక్తమే చేయం. అంతగా మీ భార్య మీ రాకపోకలింది మిమ్మల్ని కాపాడేదైతే 121వ కీర్తన 6వ వచనంలో ఏం రాస్తారంటే, యెహోవా అనే మాట తీసేసి నీ రాకపోకలిందు అనే మాట ఉంటుంది కదా, నా భార్య అని రాసుకోండి. అదే ఎవరైతే ఎదురులో వస్తున్నారో అది లోకస్తులు చేసే పనులండి, మనం చేసే పనులు కాదు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు యెహోవాకి నీ పనుల భారం యెహోవా మీద, దేవునికి ప్రార్థించే ప్రభు, నేను ఈ పని మీద వెళ్తున్నాను, నీ చిత్తమైతే అవజే ప్రభు, లేకపోతే లేదు, ఇది నీకే అప్పగిస్తున్నాను ప్రభు, ప్రార్థన చేసుకుని వెళ్ళాల్సింది. నువ్వు ఎదురు రమ్మంటున్నావంటే నేనేమనుకోవాలి? ఎవరు ఆచారం పాటిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని అనుసరిస్తున్నావు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తాన్ని కదా నువ్వు వెంబడించాల్సింది. నీ ఇష్టం కాదు కదా, నీ తాత ముత్తాతల ఇష్టం కాదు కదా. ఇప్పుడు నువ్వు ప్రభులోకి వచ్చావు కదా, ప్రభులో సమాధి చేయబడ్డావు కదా, ప్రభులో బాప్తిజం తీసుకున్నావు కదా, ప్రభులో ఒక అవయవంగా మార్చబడ్డావు కదా, ప్రభు దేహంలో నువ్వు ఒక అవయవం కదా. అలాంటి పనులు చేస్తే ప్రభు దేహాన్ని నువ్వు చీరేస్తున్నావు కదా, ప్రభు గాయాన్ని రేపుతున్నావు కదా. నేను అంటాను, రోమా సైనికులు ఒకసారి ప్రభుని సిలివేశారు, ఈనాడు క్రైస్తవులు దినము ప్రభుని సిలివేస్తున్నారు, వారి క్రియల ద్వారా, వారి పనుల ద్వారా. అవునంటారా కాదంటారా? మనం చేసే వ్యర్థ పనుల ద్వారా ప్రతిరోజు యేసుని సిలువేస్తున్నాం మనం. పైగా మనం ఏదో భక్తి పరులు అయినట్టు పాలుగారు దేహ ఇన్ని సిలువు పాటలన్నీ ఏరేసుకుని పాడేస్తాం ఆ రోజు. అసలు రోమన్ సైనికుల కన్నా కఠినాత్ముడు నువ్వు. ఎన్ని కొరడ దెబ్బలు కొడుతున్నావో, ఎన్నిసార్లు ఉమ్మేస్తున్నావో, ఎన్నిసార్లు నీ పనుల వల్ల అవమానం కలుగుతుందో దేవునికి. నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా నీదు సాక్ష్యమో నిలుపు. అందుకనే నీవు నన్ను అడుగు, నేను నిన్ను అడుగుతా, కొంటావా నిలుపుకుంటాను అని వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఏసు రక్తమే చేయం. సరే, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము లేవ్యకాండం 20:2 వచనం, అదే పుస్తకంలో నుంచి లేవ్యకాండం 20:2 వచనం. ఇశ్రాయేలీలోనే కానీ తన సంతానమును చదువమ్మా మెలేకకు ఇచ్చిన ఎడల ఏ శిక్ష అంట? యథార్థం ఒప్పేసుకోండి. ప్రయత్నం చేశారా? తెలియక చేసి తిని గనక కనికరింపబడి తిని అని పౌలు గారు అన్నట్టు మీరు కూడా కనికరించబడుదురుగాక.
ఇక్కడి నుంచి అలాంటి పనులు చేయకండి. అగ్నిగుండం తొక్కితే ఏదో జరిగిద్ది, ఉన్న పొలాన ₹1,00,00,000 మోటాడిపోద్ది, బిడ్డకి పెళ్ళి అయ్యిద్ది. వెళ్ళు. ఎంతసేపటి నుంచి ఆపుకుంది ఏసు రక్తం. ఆ పిల్లకున్న భయం కూడా లేదు మీకు. ఏసు రక్తమే చేయం. నేను అగ్నిగుండం దాటించిన వారికి ఏ శిక్ష అంటమ్మా? మరణశిక్ష. మామూలు శిక్ష కాదు, మరణశిక్ష అమ్మ. అలాంటి ఆచారం, ఇప్పుడు అగ్నిగుండం అంటే అగ్నిగుండమేనా చూడొద్దు మీరు. అలాంటి అది అగ్నిగుండం అంటే అన్యాచారం. అన్యాచారాలు పాటిస్తున్న వారందరికీ ఏ శిక్ష? ఇప్పుడు నోరు లేస్తారు. ఎందుకంటే అందరూ చేస్తున్నారు ఏదో ఒకటి. అవి కడతాం, ఈ కడతాం, అయ్యత్తం, ఏదో ఒకటి. చింత సంచినా పులుపు చాలదంట. ఏసు రక్తమే చేయం. మన భక్తి జీవితంలో కొన్ని అన్యాచారాలు వదిలిపోవు అంతే. అందుకని నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, వాటిని వదిలే, లేకపోతే అవి నిన్ను పట్టుకుంటాయి, మరణ శిక్షకు దారితీస్తాయి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 30-31 వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యోధా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫేతు నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. తోఫేతు అంటే తర్వాత అది క్రమేపీ ఏ లోయగా పిలువబడింది తెలుసా? బెన్ హిన్నోము లోయగా పిలువబడలా, హత్య లోయగా పిలువబడింది. అది ఎక్కడుంది రెఫరెన్స్? ఇర్మియా గ్రంథం 19:6 రాసుకోండి. హత్య లోయ, బెన్ హిన్నోము లోయలో ఇలా అనేక మందిని బలులు అర్పించడం ద్వారా బలిపీఠాలు కట్టి వ్యర్థ దేవతారాధన చేసి తమ పిల్లల్ని అగ్నిలో కాల్చేసి అలా చంపేశారు. కాబట్టి దానికి హత్య లోయ అని పేరు పెట్టారు. ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. అది బెన్ హిన్నోము లోయ అని కానీ మరొక లోయ అని కానీ పిలువబడదు, కానీ తోఫేతు అంటే హత్య లోయ అని పిలువబడుతుందని చెప్పారు. హత్య నరహత్య చేయకూడదు. 20వ అధ్యాయంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10వ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. బోధ పడలేదా యాహాజుకి రాజుకి? ఈ రోజున నరహత్య చేస్తున్న వాళ్ళు ఎవరైనా సంఘంలో ఉన్నారేమో, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటే నరహత్య అంటే కత్తి తీసుకుని కత్తితో పొడిచేస్తేనే కాదమ్మా, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఇలాంటి కత్తిపోటు వంటి మాటలతో నీ ఇరుగు పొరుగు వారిని, అయిన వారిని, కాని వారిని, బంధువులు, స్నేహితుల్ని, రక్త సంబంధులు, ఆత్మీయుల్ని ఎవరినైనా కనుక నువ్వు నొప్పించు మాట చేసేవంటే వాళ్ళని చంపేస్తున్నావు, మానసికంగా చంపేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కత్తితో ఒక మనిషిని చంపే నరహత్య కంటే ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? మాటలతో హింసించి చంపటం. మన మాటలకి అవతల వాడు మానసికమైన రుగ్మతకు గురైపోయి ఉరేసుకుని చచ్చిపోయాడు అనుకో, మనకు బేలు ఉండదు. ఏసు రక్తమే చేయం. అర్థమవుతుందా? కత్తితోనే కానీ లేకపోతే మీ నోటి మాటలతో కానీ కత్తిపోటు వంటి మాటలు అంటమ్మా, మీ నాలుకకి దండం అమ్మా, మీ పెదవులకి దండం అమ్మా, ఏసు రక్తమే చేయం. ఏం పెదవులమ్మా, ఏమి నాలుకలమ్మా. ఒకడు కత్తికి పొదును పెట్టినట్టు నాలుగుకి పెదను పెడతాడంట. ఏసు రక్తమే చేయం. ఏం మాట అనాలా, ఎలా కృంగ చేయాలా, ఈ నెల లేవకుండా చేయాలా, ఎలా మంచం పట్టేలా చేయాలా, ఏసు రక్తమే చేయం. కత్తి అక్కర్లేదండి, ఒక మాట చాలు. ఏసు రక్తమే చేయం. అర్థమవుతుందా? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఆహాజు 3వ తప్పు చేశాడు, తన కుమారుని అగ్నిలో దహించి తప్పు చేశాడు. 4వ మాటకు రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించాను. సిరియనులు అతనిని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకుని పోయిరి. అతడును ఇజ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడిను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, అందుచేత అంటే ఎందుచేత? అది రమగారి కొట్టండి చెప్పట్లో. ఎన్ని వారాలు అయిపోయిందో సమాధానం అంతా గంభీరంగా చెప్పేవాళ్ళు మీరేనండి. ఏసు రక్తమే చేయం చెప్పరే, హల్లెలూయా చెప్పరా? ఎల్లవయ్యా అంటున్నట్టు ఉంది. ఏం చెప్తున్నాను ఇప్పుడు? అందుచేత అంటే ఎందుచేత అంటే, 1 ఇజ్రాయేలీల మార్గములు అనుసరించినందుచేత, 2 పోత విగ్రహములు చేయించినందుచేత, 3 తన కుమారులను అగ్నిగుండంలో దహించినందు చేత. ఎవరికి అప్పగించేసాడంట? సిరియనులకి, ఇజ్రాయేలీలకి. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? యోధా వారికి ఏమవుతారు ఇజ్రాయేలీలు? తెలీదా మీకు? అవ్వా
యోధా వారికి ఇజ్రాయిల్ వారు ఏమవుతారండి? అయ్యో అమ్మో, ఎక్కడున్నారమ్మా మీరా? యోధా వారు ఉన్నారు కదా, యోధా వారికి ఇజ్రాయిల్ వారు ఏమవుతారండి? శత్రువులా. మీ అక్క నీకేమైద్ది? పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఒక ఊరు, మీ అక్క ఒక ఊరు వెళ్తారు కదా, అప్పుడు మీ ఇద్దరు ఏరవుతారు కదా. మీ ఇద్దరు ఏమవుతారు అప్పుడు? అక్క చెల్లెలేనా? కలిసి ఉన్న అక్క చెల్లెలే, ఈడిపోయిన అక్క చెల్లెలేగా. ఇప్పుడు చెప్పండి అమ్మా, యోధా వారు ఇజ్రాయేల్ వారికి ఏమవుతారు? అమ్మా ఊపిరి నిలబెట్టుకున్నానమ్మా, ఏసరా గుండె జారిపోతుంది. సహోదరులు అండి అలా ఏదో మీరు వెళ్ళి ఇంకులుగా ఏదో సంబంధాలు కలిపినట్టు మాట్లాడుతున్నారు. ఇజ్రాయిల్ అందరూ ఒకరే. రాజు 2 అయిపోయిన తర్వాత యూదులు ఒక పక్క, ఇజ్రాయిలీలు ఒక పక్క వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? యోధా గోత్రంలో యోధా బెన్యామీను గోత్రం యోధా రాజ్యంలోకి వెళ్ళిపోయారు. మిగతా 10 గోత్రాల వారు ఇజ్రాయిలీలోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వీళ్ళందరూ అన్నదమ్ములే కదా, ఒక తండ్రి బిడ్డలే కదా. ఆ తండ్రి గారి పేరేంటో చెప్పండి అమ్మ కాస్త. అమ్మ ఇదన్నా చెప్పినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. యాకోబు గారు తెలుసండి మీకు? అదే ఇస్సాకు గారి కుమారుడు. ఇస్సాకు ఎవరో తెలుసా? అబ్రహాం కుమారుడు. యేసు రక్తమే చేయం. బాగానే ఉన్నారు లేన్లో. ఇప్పుడు ఎందుచేత వీరిని శత్రువులకు అప్పగించాడు దేవుడు అంటే, పైన ఉన్నటువంటి 3ను చేశాడు కాబట్టి. చూడండి యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి. ఇప్పుడు శత్రువులు వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తారు? చాలా మంది ఏం చేశారు? ఇంతవరకు మనం విన్న రాజులు వేరు, ఇప్పుడు వినే రాజు వేరు. ఇతను కొంచెం వెరైటీ. ఎవరికైనా సమస్య వస్తే ప్రార్థన చేస్తారు, కానీ తన సమస్య వస్తే ప్రార్థన చేయట్లా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం తీయండి అందరూ కూడా. 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యోధా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేం మీదకి వచ్చిరి, కానీ అది వారి వలన కాకపోయిను. అంటే ఒకసారి పాల్గొన్నారు, తర్వాత కాకపోయింది. మళ్ళీ తర్వాత వచ్చారు, అప్పుడు విజయం పొందారు. ఓకేనా? మీకు రాజుల గ్రంథంలో ఓడించినట్టు ఉంటుంది, దినవృత్తాంతముల గ్రంథంలో ఓడించునని ఉంటుంది. ఏంటంటే కారణం, 2 సార్లు యుద్ధానికి వెళ్ళారు. ఒకసారి ముట్టడేశారు కానీ వారి వల్ల కాల, రెండోసారి జయించేశారు. అది దాన్ని అర్థం చేసుకోండి. 2వ వచనం చదువుతున్నాను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకుని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. అప్పుడు యెహోవా యెషయాతో ఎలాగూ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలం నడకకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము, భద్రముసుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకము, నీ గుండె అవినీయకము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడు నీకు కీడు చేయవాలని ఆలోచించుచు మనము యోధా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములు పడగొట్టి టాబాయేలను వారిని కుమారుని దానికి రాజుగా నియమించేదము రెండని చెప్పుకొనిరి. యోధా రాజ్యాన్ని ఓడిచేద్దాం, యోధా రాజ్యం మీద మరొకరిని రాజుగా పెడదాం అనుకుంటున్నారు. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు. ఏం చెప్తున్నాడు దేవుడు? ఆ మాట నిలవదు, జరుగుదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. ఇక్కడ ప్రకటించబడిందండి వాక్కు. ఇజ్రాయేలీలు నీ మీదకి వస్తున్నారు కదా, వాళ్ళ నాశనాన్ని ఇక్కడ దేవుడు ప్రకటించాడు. 65 సంవత్సరాలు కూడా కాకుండా వాళ్ళు నాశనం అయిపోతారని అష్షూరు వారికి అప్పగించేశాడు దేవుడు. తర్వాత షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండా నీడల స్థిరపడకుండా. మీరు నమ్మకుండా ఉన్నారా, మీకు కూడా స్థిరత్వం ఉండదు అన్నాడు. వాళ్ళు నమ్మల. వాళ్ళేమో బబులోనుకు అప్పగించబడ్డారు, ఇజ్రాయిలీలేమో అష్షూరుకు అప్పగించబడ్డారు. అయిపోయిందా? యెషయా ఏమన్నాడు చూడండి. ఇప్పుడు యెహోవా ఇంకను ఆహాజునికి ఎలాగో సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. దేవునితో మాట్లాడు. సరే, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకం అంత ఎత్తైనను సరే. ఆహాజం అంటాడు చూడండి, నేను అడగను, యెహోవాని శోధింపనని చెప్పగా అతడు అంటే యెషయా అంటున్నాడు, ఎలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసికింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. యెహోవా నీ మీదికిని నీ జనం మీదికిని పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యోధా నుండి తొలగు దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదకి రప్పించును.
ఇది దేవుడు జరగబోయేటటువంటి వాటిని ముందుగా తన ప్రవక్తని యెషయా ద్వారా తెలియజెప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆహాజు దగ్గరికి యెషయాని దేవుడు వెళ్ళి, ఆహాజు భయపడిపోతున్నాడు, ఇప్పుడు గాలికి చెట్లు కదులుతుంది చూసారా, అలా కదిలిపోతుంది అతను హృదయం, వణికిపోతున్నాడు, బెదిరిపోతున్నాడు, కలవరపడిపోతున్నాడు, బెదర్దని చెప్పు, ఆ మాట నిలవదని చెప్పు అని యెషయాకి దేవుడు చెప్పి, యెషయా ద్వారా ఆహాజుకి దేవుడు చెప్పిస్తే, ఈ ఆహాజు యెషయా మాట వింటున్నా. ఆహాజు ఒకసారి దేవునితో మాట్లాడు, ఒకసారి ప్రార్థన చేయి. చాలా మంది కష్టంలో ఉంటారు, నష్టంలో ఉంటారు, బాధలో ఉంటారు. దైవజనుడు మాట చెప్తాడు, మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయండి అంటే చేస్తారా? మోకాళ్ళు ఉంచుతారా? నాలుకతో దేవుని స్తుతిస్తారా? బద్ధకస్తులు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి నాలుక దేవుని నామాన్ని స్తుతించాలి, ప్రతి మోకాలు దేవుని నామంలో వంగాలి. నాలుక స్తుతించట్ల ఆహాజు నాలుక, ఆహాజు మోకాలు వంగట్ల. నేను శోధించను, నేను అడగను, నేను ప్రార్థన చేయను అంటున్నాడు. అప్పుడు యెషయా అంటాడు, మనుషుల్ని విసిగించడం చాలా అనుకుని దేవుని కూడా మీరు విసిగిస్తారా అని కోపం వచ్చింది అక్కడ యెషయాకి. గమనించండి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, విగ్రహములను ఆధారము చేసుకున్న కారణంగా అతడు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేలీలు వచ్చి యోధావారిని జయించి కొంతమందిని చంపేశారు. 1,20,000 మందిని చంపేశారు. 1,20,000 మందిని, ఒక 2 లక్షల మందిని తీసుకెళ్ళిపోయారు. ఎంతమందిని చంపేశారు? ఇంచుమించు 2 లక్షల మందిని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఈ యోధావారిని ఇశ్రాయేలీలు తీసుకెళ్ళిపోయారు కదా, అన్న తమ్ముడికి సంబంధించిన బ్యాచ్ని తీసుకెళ్ళిపోయారు. దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు చూడండి, ఎంత కనికరం కలిగిన దేవుడు చూడండి. చాలా మంది ప్రార్థన చేయకపోయినా దేవుని కనికరం ఎందుకు వస్తుందో తెలుసా? ఈసారైనా నా బిడ్డ మారతాడేమో. దుష్టునికి ఎంత దయ చూపినను వాడు నీతి నేర్చుకొనడు. దేవుడు ఎంత కనికర పూర్ణుడు అంటే, అప్పగించేసిన తర్వాత వారు దాసులైపోయిన తర్వాత దేవుడికి ఒక ప్రవక్తను పంపించాడు. రిఫరెన్స్ రాసేసుకోండి, నేను చెప్పేస్తా, అది కూడా చదివితే టైం సరిపోదు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు. 6 నుంచి 11 వచనాలు. అక్కడ ఓదేదు అనే ప్రవక్త వస్తాడండి. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు యోధా మీదకి వచ్చారు, యోధా వారిని జయించారు, యోధా వారు ఓడిపోయారు, 1,00,000 మందిని చంపారు, 2 లక్షల మందిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఓదేదు అనే ప్రవక్త ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి, మీరు చేస్తున్న పని ఏంటి? వాళ్ళ మీ సహోదరుల్ని దాసులుగా చేసుకోకూడదని మీకు తెలీదా? అర్థమవుతుందన్నమాట. సహోదరులు ఏం చేయకూడదు? దాసులుగా చేసుకోకూడదు అని లేవియాకాండం 25:39 వచ్చులో రాయబడింది. నీ సహోదరుని నువ్వు బానిసగా చేసుకోకూడదు. ఆ మాట ఓదేదు ప్రవక్త చెప్పినప్పుడు ఇజ్రాయేల్ నిజమే, మనం చాలా అపరాధం చేశాం అని 28వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇజ్రాయేల్ రాజు ఏం చేస్తాడంటే, తీసుకొచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి తలకి నూనె రాసి, అర్థమవుతుందండి, మంచి చెడు చూసి తిరిగి పంపించేస్తాడు యోధా ప్రాంతానికి. అక్కడ ఓదేదు ప్రవక్త మాట ఇశ్రాయేలీయులు విన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొంతకాలానికి మరలా మరొక శత్రు సైన్యం దండెత్తి వచ్చారు. ఎవరి మీదకి? ఆహాజు మీదకి. రాసుకోండి ఇప్పుడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం 16 వచనం చదవండి. ఆ కాలమందు ఎదోమీయులు, ఎవరు చదువుతున్నారు అమ్మా? మీరు చదువుతున్నారా? అమ్మ మీరు అక్కడ చదువుతుంటే ఇక్కడ సౌండ్ వస్తుందండి. అక్కడ చదవాలని ఆసక్తి ఉంది చూడండి. మరి అమ్మ చదవండి. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యోధా దేశమును పాడు చేసి కొందరిని చెరపెట్టుకొని పోగా, మరలా, ఇప్పుడు నా వైపు చూడండి, మరలా అనే మాట చెప్పండి. మరలా రోగం, మరలా అప్పు, మరలా కష్టం, మరలా నష్టం, మరలా వేదన, మరలా ఎందుకు? దేవునికి లోబడిన వాడు కాదు ఆహాజు. అందుకని మరొక శత్రువులు వచ్చి, మరొక దేశం వాళ్ళు వచ్చి, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు ఎదోమీయులు వచ్చి యోధా వారిని కొంతమందిని చెరపట్టుకుని పోగా, రాజైన ఆహాజు తనకు సహాయము చేయడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానం పంపెను. ఇప్పుడు నా వైపు చూడండి. శత్రువులు వచ్చారండి, దండెత్తుతున్నారండి. అప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి కదా. దేవునికి ప్రార్థన చేయాలి కదా. మరి ఎవరు సహాయం కోరాడు? అష్షూరు రాజు సహాయం కోరాడు. అష్షూరు రాజు సహాయం అంటే గొప్పోడని, పెద్దోడని, సైన్యం బాగా ఉందని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని, అలా అంగుంటుందని, దాని ఏమంటారు, పలుకుబడి ఉంటుందని కొంతమందిని ఆధారం చేసుకుంటారు. వాళ్ళు ఉన్నట్టే ఉంటారు, కానీ కష్ట సమయంలో ఎనిదిరిగి చూస్తే ఎవరో ఉండరు. పోనీ సహాయం అడిగాడు కదా, అష్షూరు రాజు అయినా సహాయం చేశాడా? చూడండి, ఆ వచ్చిన చదవండి. అష్షూరు రాజు సహాయం చేశాడా? ఈ పక్క పేజీ తిప్పండి. 21వ వచనం. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగం, అంటే దేవుని మందిరంలో ఉన్న సొమ్ముని, ట్యాక్స్ అంటే దాని అంటారు పన్ను కింద పంపించేశాడు. రాజనగరులో నుండి ఒక భాగమును,
అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి, అమ్మో, అధిపతుల దగ్గర నుంచి, రాజనగర్లో నుంచి, మందిరంలో నుంచి ఎన్ని భాగాలు చూడండి, ఈ భాగం అంతా పోగేసి పన్ను పంపిస్తున్నాడు. అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అశ్షూరు రాజునికి ఇచ్చాను, కానీ అతడు అతనికి సహాయము చేయలేదు. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో, చివరికి యేసే పరలోకంలో. దేవునికి స్తోత్రం. నీకు ఆపద వచ్చింది కదా, ఎవరికి ప్రార్థన చేయాలి? జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేయాలి. ఇతని తాతగారు ఏమంటాడంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడి వచ్చును? మీ అందరికీ తెలిసిందండి, ఆహాజుకు తెలియలా. అర్థమవుతుందా? కనీసం మీకు తెలిసిన జ్ఞానం కూడా లేదేంటండి రాజుకే? మీరు సమస్య రాగానే ఏం చేస్తారండి? పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారంట. మీరు ప్రార్థన చేయరా మరి? ఎవరి దగ్గరికి పరిగెడతాం? నాతో సహా ఎన్ని చెప్పినా ఎన్ని అన్నా వాళ్ళు ఉన్నారుగా మన వెనకాల, మనకేంట్లే అనుకుంటాం తప్ప, వాళ్ళనే రోజున వాళ్ళ నిజస్వరూపం బయటపడిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, ఎండాకాలం మనకి చెప్పులు ఏం చేస్తాయి? మన కాళ్ళు కాలిపోకుండా చెప్పులు చాలా సహాయం చేస్తాయి. కానీ వర్షాకాలం ఏం చేస్తాయి? బురద చిమ్ముతాయి. మనుషులు అలాంటి వాళ్ళు. అలాంటి మనుషులు నమ్ముకుంటారు ఏంటండి? నమ్మదగిన వాడు కదా మన యేసయ్య. నమ్మదగిన వాడవు, సహాయకుడవు యేసయ్య. పాటలు బాగానే పాడుతున్నారండి, మరి దేవుని మీద నమ్మకం ఎందుకు పెట్టుకోరండి? తర్వాత ఇంకొక మాట ఉంటుంది, 118వ కీర్తన 9-10 వచనాలు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, అబ్బా, రాజులు నమ్ముకున్నట్టు కంటే. ఇప్పుడు వెంకటేష్ గారు ఎవరు నమ్ముకోకూడదు? పాస్టర్ గారు నమ్ముకోకూడదు. నన్ను నమ్ముకుంటే నేనేం చేయలేనబ్బా. ఆ భార్యని చెప్పమానండి. అక్కలందరూ తమ్ముడికి వానికి వెనకేసుకొస్తారు, బాగానే అవకాశం పలుకుతారండి. ప్రతి భర్త నిజ స్వరూపం భార్యకే తెలుస్తుంది. అర్థమవుతుందా? నేనేంటో నేను చెప్పుకున్నాను కదా, మా ఆవిడని అడిగి లేనప్పుడు నిజ స్వరూపం అని చెప్తుంది. ఏమ్మా స్వాహతమ్మా, రోజు ప్రార్థన చేస్తాను మీ ఆయన? అమ్మా ఏసి రక్తమయ్యా. వీళ్ళింట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న 2 బాతులు చనిపోయినాయి అంట. నిన్న కుక్క లోపలికి దాడి చేసి కుక్క 2 బాతులు చంపేస్తే మా చెల్లి ఏడుపిని, మా అవతల ఇంట్లో మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి, ఎవరు ఏడుతున్నారు? బాధ పిల్లలు చనిపోయిన పాపం మా స్వాతి నేను చాలా ఏడ్ చేసింది. అంటే చాలా ఇష్టంగా పెంచుకుందిలేండి. దేవుని స్తోత్రం చెప్పండి. అదే ప్రార్థన, అయ్యో అపాయం వచ్చిందే నా బాతులకి అని. అమ్మా, బాతు పిల్లలకి అపాయం వస్తేనే అంత కన్నీళ్ళు వచ్చినాయి, మరి నీ కన్న పిల్లలకి అపాయం వస్తే ప్రార్థన చేయొద్దా? నిన్న ఎవరికి జ్వరం వచ్చింది? తలపైకెత్తమ్మా. మీ ఆయన ప్రార్థన చేశాడా? ఏసి రక్తమే చేయ అనుకుంటాను, కానీ అనకుండా ముందుకు వెళ్ళైపోతుంది ప్రసంగం. మా ఊడిని టచ్ చేయకుండా ప్రసంగం మగవదేంటో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆపద వచ్చినప్పుడు ఆపద మొక్కులు వాడా అని అన్నాలుగా పోనీ. రోజు ప్రార్థన చేయకపోతే ఆపద వచ్చినప్పుడు అని ఏం చేయాలి? ఒకడంట కింద నుంచున్నాడంట, 4 అంతస్తుల పైన ఉన్నాడంట ఓనరు. ఇన్నికి ఆకలేసినాడికి చెవుడు, అడిగేంటి వినబడతలా. ఒక 50 రూపాయల నోటు వేసాడంట కిందకి, పైకి చూస్తాడేమో అని. 50 రూపాయల నోటు తీసుకుని ఇటు అటు చూసుకుని, ఇడింటి ఎట చేసాడు, ఈసారి 100 రూపాయల నోటు వేసాడంట. అటు ఇటు 100 రూపాయల నోటు పడింది, హే భలే ఉంది అని అటు ఇటు నెత్తుకున్నాడండి. ఇంకే కానీ 500 రూపాయల నోటు దొరుకుతామోనని. ఈ సంగతి ఎట్టా కదని చెప్పేసి ఒక రాయి పట్టుకు పెట్టాడు, కొట్టాడంట. అబ్బా, అరే నేనే. నీకు 50 రూపాయలు అంటే, నీకు దీవెనిచ్చినప్పుడు దేవుడి వైపు చూడవు, నీకు సంతోషం ఇచ్చినప్పుడు దేవుని వైపు చూడవు, నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని వైపు చూడవు. ఒక దెబ్బ కొడితే అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనము. ఎప్పుడు హాస్పిటల్ మంచం మీద ఉండి, హాస్పిటల్కి వెళ్ళకముందే పాడవచ్చు ఈ పాట. ఏసు రక్తమే చేయం.
వాచ్ సామ్యమైనది కనుక నేను ముగిస్తున్నాను. చాలా సబ్జెక్ట్ ఉంది. ఆఖరి మాట రాసుకోండి. 6వ మాట. ఎన్ని మాటలు చెప్పానమ్మా ఇప్పటికి? 5 చెప్పా, 6వ మాట చెప్తున్నా. 1, ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచిన ఆహాజు. 2, పోత విగ్రహములను చేయించిన ఆహాజు. 3, తన కుమారులను అగ్నిలో దహించిన ఆహాజు. సిరియనులకు ఇశ్రాయేలులకు అప్పగింపబడిన ఆహాజు. 5, అషూరు రాజు సహాయం కోరిన ఆహాజు. నువ్వు ఎవరి సహాయం కోరుతున్నావో జాగ్రత్త. వాళ్ళు నీ దగ్గర సహాయం ఆశించే వాళ్ళు తప్ప నీ దగ్గర నిస్వార్థంగా నీకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నీ రక్త సంబంధా, నీ బంధుమిత్రువా, నీ ఇరుగు పొరుగువా, నీకు అయిన వారా కాని వారా, బంధువా, సమీప బంధువా, దూర బంధువా, నాకు తెలియదు. నీకు ఎవ్వరు మేలు చేయరండి. ఎవడు కష్టం ఆడదే, ఎవడు బతుకాడదే, ఎవడు బతుకాడదే, ఎవడి జీవితం ఆడదే, ఎవడి కష్టాలు ఆడనిపించుకోవాలి తప్ప ఎవడు వచ్చి మన భారాన్ని భుజముల మీద వేసుకోరు. యేసుక్రీస్తు ప్రభులు వారు కాబట్టి ఆయన నీ నా పాప భారాన్ని భుజముల మీద మోసారే కానీ ఎవరికి అవసరం అండి? ఎవరికి అవసరం చెప్పండి? అసలు ఎందుకు సహాయం చేయాలి? ఇంకొక మాట, ఇప్పుడు ఈ పూలకుండి ఉంది కదా, ఇద్దరు మనుషులు అనుకోండి, పేర్లు చెప్పొచ్చు, బాధపడతారు కాబట్టి చెప్పట్లా. ఇతను ఒక మనిషి, ఇతను ఒక మనిషి. ఈ మనిషి నా దగ్గరకు వచ్చాడు, సహాయం చేశా. ఈ మనిషి నా దగ్గరకు వచ్చాడు, సహాయం చేయలే. కారణం ఏంటి? అక్కంటది ఇటు తిరిగి చేస్తాడు, ఇటు తిరిగి ఇవ్వడు కాబట్టి అంటుంది. నిజమే. దీన్ని కూడా కోణంలో చూడాలి. నేను ఈ కోణం ముందు చెప్పి అక్క చెప్పిన మాట చెప్పి తర్వాత మాట్లాడగలుగుతా. ఈ మాట నేను చెప్పాలి, అక్క చెప్పి ఏదైనా ఉంటే ఆమెతో మీరు మాట్లాడుకోండి. దేవునికి స్తోత్రం. చాలా మంది మనల్ని అప్పులు అడిగే వాళ్ళు ఉంటారు. అప్పు అడిగినప్పుడు మనోడే కదా ఎత్తాం, తర్వాత ఆడు ఏమేస్తాడు? తల సాటేస్తాడు. ఈది నుంచి ముందు వెళ్ళవడం. నేను ఒకసారి కిరాణా షాప్ పెట్టానండి నా లోకల్లో ఉన్నప్పుడు. కిరాణా షాప్ పెడితే అప్పులు అట్టుకెళ్ళిపోయేవాళ్ళు, కొట్టుకడికి వచ్చేవాళ్ళు కాదు. నా కొట్టు ముందు నుంచి మళ్ళీ సరుకులు ఎట్టుకెళ్ళేవాళ్ళు. బీపీ రేజ్ అయిపోయేది, నాకు రక్తం మరిగిపోయేది. ఏం చేస్తాం? మళ్ళీ కొట్టుకుని మళ్ళీ డబ్బులు అట్లా స్టేషన్కి వెళ్ళాలి. ఎయిరా నా డబ్బులు అంటే ఉన్నప్పుడు ఇస్తాం. పోనీ సరుకులు తీసుకెళ్ళొచ్చుగా. ఇక్కడ ఖాతా అయిపోయింది, ఇక్కడ 10,000 అయిపోయింది, ఇంకో చోట 10,000 పెట్టాలి. అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు సాయం చేస్తామా? అలాంటి సార్ 2 సార్లు అప్పు పెడతామా? పెట్టం కదా. ఇప్పుడు వాళ్ళ సహాయాన్ని గుర్తించి మనం చేసినప్పుడు మన అవసరత గుర్తించి వాళ్ళు తిరిగి వెంటనే ఇస్తే రెండోసారి సాయం చేస్తాం. నీకు సాయం చేయట్లేదంటే సాయం చేయనోడు తప్పు కాదు. కొంతమంది సేవకుల దగ్గరకు వచ్చేసి నాకు సాయం ఎవరు చేయట్లేదండి, నీకు ఎందుకు చేయాలి? అసలు నువ్వు సహాయం పొందుకోవడానికి అర్హత నీళ్ళు లేదు కదా. ఇప్పుడు నేను వీడికి సహాయం చేశాను, వీడికి సహాయం చేయాలి. కారణం ఏంటి చెప్పమంటారా? వీడు సహాయం పొందుకోవడానికి కూడా అర్హుడు కాదు. అర్థమవుతుందండి? ఆహాజు రాజు సహాయం పొందుకోవడానికి కూడా అర్హుడు కాదు. అసలు అషూరు రాజు ఎందుకు చేయాలి? నా బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, వాళ్ళు చేయలేదు. నువ్వేనాడన్నా చేసావా ఇతరులకి? ఇప్పుడు నువ్వు వాళ్ళకి సాయం చేసావా? ఆ ఆపదలు ఉన్నప్పుడు నువ్వు పట్టించుకున్నావా? నువ్వు ఎవరిని పట్టించుకోవు, నిన్ను అందరూ పట్టించుకోవాలి. నువ్వు ఎవరిని ప్రేమించవు, అందరూ నిన్ను ప్రేమించాలి. నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వవు, నిన్ను అందరూ ప్రాముఖ్యంగా నీకు మంచి పేరు ఇవ్వాలి. నువ్వు గుర్తించు, నిన్ను అనేకలు గుర్తిస్తాడు. నువ్వు ప్రేమించి అనేకలు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ద్వేషించి నన్ను ఎవరు పట్టించుకో, నన్ను ఎవరు ప్రేమించడం ఎందుకు ప్రేమిస్తారు? నిన్ను ఎందుకు చేర్చుకుంటారు? నిన్ను నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. 6వ మాట రాసుకోండి. ఆఖరి మాట 5 నిమిషాలు ముగిస్తానమ్మా, టైం అయిపోయింది. ఆపత్కాలమందు మరీ అధికముగా అతిక్రమములు జరిగించిన ఆహాజు. ఇది ఎక్కడుంది? 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 22వ వచనం. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి, నా వెనకాల చెప్పండి అమ్మా, ఆపత్కాలమందు అతడు అంటే ఎవరు? అమ్మయ్య, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆపత్కాలమందు ఆహాజు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా అంటే దాని అర్థం ఏంటి? అంటే ఎలా చేశాడో ఇప్పుడు నేను చదువుతాను, మీరు వినండి, మీరు చెప్పకండి. ఎట్లనగా సిరియా రాజుల దేవతల వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదని అనుకుని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునికే హేతువులాయను, కారణములాయను. ఏం చేశాడంట? నేను విజయం పొందుకోలేకపోతున్నాను, దమస్కు వారేమో విజయాన్ని పొందుతున్నారు. కారణం ఏంటంటే ఆ దమస్కు వారి దేవతలు ఆ దమస్కు వారికి విజయాన్ని కలగజేస్తానే, నేను కూడా దమస్కు వారి దేవతలు పెట్టుకుని ఆరాధిస్తాను, నాకు కూడా విజయం కలుగుద్ది అనుకుంటున్నాడు తప్ప ప్రాబులు నాలో ఉంది అనుకుంటున్నాడా? దేవుడిని మార్చేస్తున్నాడు తప్ప, చర్చిలు మార్చేస్తున్నాడు తప్ప, సేవకులు మార్చేస్తున్నాడు తప్ప తన బుద్ధి మార్చుకుంటున్నాడా? నీ కుటుంబంలో ఎందుకు మేలు జరగట్లేదు, ఎందుకు దీవెన జరగట్లేదు? ఇది నా వలనే. ఇదిగో ఆయన సహాయము చేయకపోవడానికి ఆయన హస్తమేమి కొరచ, ఆయన చెవేమి మందం, మరెందుకని సహాయం చేయట్లేదు? ఆయనకి మనకి అడ్డుగా ఏమున్నాయంట?
చెప్పండి. మన పాపాలు అడ్డుగా ఉన్నాయి. ఆ పాపాలను తీసుకోకుండా ఇంకా ఆ పాపాలకి ఇంకా వడ్డీ వేస్తున్నాడు మనోడు. అర్థమవుతుందండి? దమస్కు వారి దేవతలు పెట్టుకుని వాళ్ళకి పూజ చేస్తుంటే ఆ దేవతలు ఇంకా నష్టాన్ని కలగజేసినాయి కానీ లాభం ఏమీ కలగజేయలేదంట. దేవునికి స్తోత్రం కలిగింది. దరిద్రుడి గంట నేను అనలేదండి, మీరే అన్నారు. దరిద్రం పట్టి పీడిచ్చేస్తుంది ఇప్పుడు ఆహాజు రాజుని. ఆపత్కాలమందు వారి దేవతలు వారిని రక్షింపజాలవు. ఇర్మియా గ్రంథం 2:28 రాసుకొని చదవద్దు. ఆపత్కాలమందు వారి దేవతలు వారిని రక్షింపజాలవు. ఇర్మియా 2:28. ఇర్మియా 11:12 దేవుడు అంటాడు, నీ దేవతలు నువ్వు పూజించావు కదా, ఆ దేవతలను రక్షిస్తాయి వెళ్ళు అన్నాడు. దేవుడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. తర్వాత సామెతల గ్రంథం 24:16 ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారంట. కూలిపోయాడు. ఇప్పుడు ఆహాజురా చనిపోయాడు. ఆపత్కాలమందు భక్తిహీనులు ఏమవుతారమ్మా? కూలిపోయాడు. ఇప్పుడు కీర్తన 50:15 ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదవని దేవుడు చెప్తుంటే, దేవునికి మొరపెట్టకుండా ఆపత్కాలంలో ఆపద సంభవించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నువ్వు దేవునికి విజ్ఞాపన చేయకుండా, దేవుని సహాయం అడగకుండా, ఓ ఆహాజు రాజా, నీ పితరుడైన తాత ఏం చేశాడు తెలుసా? ఆశ ఏం చేశాడు చెప్పండి? ఎవరికి ప్రార్థన చేశాడు? ఆశ. యెహోవా నాకు సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేశాడండి ఆశ. యెహోషాపాతుకి నలుదిక్కుల నుంచి శత్రువులు వచ్చారు. యెహోషాపాతు ఎవరికి ప్రార్థన చేశాడు? యోధా రాజు, 4వ రాజు యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేశాడు. ఆశ దేవునికి ప్రార్థన చేశాడు. కానీ వారి మనవుడైనటువంటి ఈ ఆహాజు మాత్రం దేవునికి ప్రార్థన చేయలే. అషూర్ రాజు సహాయం కోరాడు, దేవతల సహాయం కోరాడు. ఇప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారేమో. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన 46:1 కీర్తన 20:1 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. కీర్తన 9:9 ఆపత్కాలమందు ఆయన మహాదుర్గమగును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన నా మాటలు, దేవుని మాటలు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. 6 విషయాలు. నెంబర్ 1, ఇశ్రాయేలు మార్గములు అనుసరించిన ఆహాజు. నెంబర్ 2, పాత విగ్రహములను చేయించిన ఆహాజు. నెంబర్ 3, తన కుమారుల్ని దహించిన ఆహాజు. నెంబర్ 4, శత్రువుల చేతకు అప్పగింపబడిన ఆహాజు. నెంబర్ 5, అషూరు రాజు సహాయం కోరిన ఆహాజు. నెంబర్ 6, ఆపత్కాలంలో ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడకూడదు. ప్రార్థన చేయండి. ఆపత్కాలమునందు ఇంకా మరీ అధికముగా దుర్మార్గపు పనులు చేశాడు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. నీ కాలముకు ముందుగా నీవేళ చనిపోదువు. నీకు కష్టం ఎందుకు వచ్చిందో, సమస్య ఎందుకు వచ్చిందో, రోగం ఎందుకు వచ్చిందో, బాధ ఎందుకు వచ్చిందో దేవుడిని అడుగు చెప్తాడు ఆయన. దేవునికి విరోధమైన పని చేయటం వల్ల కదా నీకు ఆ సమస్య వచ్చింది. ఇంకా ఆయనకి నచ్చని పనులు ఎందుకు చేస్తున్నావు? ఇంకా ఆయన కోపం ఎందుకు పుట్టిస్తున్నావు? ఇశ్రాయేలుల దేవుడిని యెహోవాకు కోపం పుట్టించాడండి ఆహాజు. అర్ధాంతరంగా చనిపోయాడు. 20వ సంవత్సరంలో 20 ఏట రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. 16 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. 36 సంవత్సరాలకే బకెట్ తన్నేశాడు. 36 సంవత్సరాలకే చనిపోయాడు. ప్రార్థన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి వాడు దీర్ఘాయుష్ను పొందుకుంటాడు. భయభక్తులు లేని ఆహాజు, ఆజ్ఞలు పాటించని ఆహాజు, దేవునికి విరోధమైన పనులు చేసిన ఆహాజు ఈ రోజున అనేక మందికి గుణపాఠంగా ఉన్నాడు. ఇలా ఉండకూడదు అనటానికి ఒక నిదర్శనంగా ఉన్నాడండి ఆహాజు. ఒక చిన్న ప్రార్థన చేయండి. 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. ఈరోజు విన్న వాక్యం బట్టి దేవుడు నాతో ఈ మాట మాట్లాడారు అని నువ్వు విశ్వసిస్తే ఒక చిన్న ప్రార్థన చేయి, నువ్వు కనికరించబడతావు. ఈరోజున దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వచ్చావు తెలుసా? ఆయన దీర్ఘశాంతం, ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి, ఇంకా నువ్వు ఆయుష్ కలిగి సజీవులు అక్కడ ఉన్నావు కాబట్టి, ఆయన కనికరం నీ మీద ఉంది కాబట్టి. ఎందుకో తెలుసా ఆయన కనికరం నీ మీదకి వచ్చింది? ఆయన్ని మాదిరిగా పెట్టుకుంటావని, నువ్వు అనేకులకు మాదిరిగా ఉంటావని. అది 2 నిమిషాల టైం. యథార్థంగా ప్రార్థన చేయండి. స్తోత్రం. నిజమే ప్రభువా, లోక ఆచారాలు, అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలని పాటిస్తున్నానయ్యా. తాయితులని, అయా జ్యోతిష్కాలని, మూఢనమ్మకాలని, రకరకాలు నేనే వాటిని అనుసరిస్తున్నానయ్యా. వాక్యాన్ని అనుసరించట్లేదు ప్రభువా. నేను సాక్ష్యం చెప్పగలను, నా బిడ్డలు పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు ఏ తాడు కూడా నా పిల్లలకి వేయించలా. మరి ఏ దెయ్యం వచ్చి నా పిల్లల్ని ముట్టలేదే, టచ్ చేయలేదే. వేటి మీద నీ నమ్మకం? తాయిత్తు మీద? ఆహాజుకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. తాయిత్తులు నమ్ముకో, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అది ఆఫ్టర్ ఆల్ ఒక యంత్రం, అది ఒక పనిముట్టు. అది ఆరోగ్యాన్ని ఎట్టేస్తుంది? జ్ఞానం ఉండాలిగా.
కర్ర, రాయి, ఇత్తడి, ఇనుము వంటి వాటితో చేయబడిన వాటికి సాగిలపడడానికి సిగ్గుండాలిగా ఆహాజు రాజా. శత్రువులకు అప్పగించినా కూడా సిగ్గు రాలేదు, భయం రాలేదు, దేవునితో తిరగలేదు. మూర్ఖంగా ముండికి తిరిగాడు. యోధారాజులో ఇంత భయంకరమైన రాజు ఇంకొకరు లేడు. కొద్దో గొప్ప బెటరే. నీ పరిస్థితి కూడా ఇలాగే ఉందేమో. ప్రార్థన చేసి నీ అతిక్రమాలను ఒప్పుకుని విడిచిపెట్టు. ఒకవేళ ఇప్పుడు ఆపత్కాలంలో నువ్వు ఉన్నావేమో, నమ్ముకున్న తగిన సహాయకుడని విన్నావు కదా, దేవునికి మొరపెట్టు, మనుషులు గొద్దు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు దయచేసి. ఎవ్వరు నిన్ను రక్షించరమ్మా. రక్షకుడు ఒక్కరే, యేసు ప్రభులు వారు. ఆయన నమ్ము, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఎవని మనసు ఆయన పైన ఆనుకునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడదు అని వాక్యం చెప్తుంది. ఆయన పైన ఆనుకోండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు. అమ్మా, నీ విశ్వాసం ఎవరి మీద? నీ ఇంటోళ్ళ మీద పెట్టుకున్నావా? ఎవరిని నువ్వు మాదిరిగా పెట్టుకున్నావు? లోకస్తున్నా? ఈరోజు నుంచి జీజస్ మై హీరో అనగలవా? నీ మాట, నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ చూపు అన్నీ మార్చుకోగలవా? పైకి భక్తి వేషం, హృదయంలో మోసం. చాలా మంది చేస్తాము జనుల ముందు ఎన్నెన్నో ప్రార్థనలు, ఆ పెదవులతోనే పలుకుతాము అసత్యాలు. తల వంచితే ధ్యానం, కనులు తెరిస్తే మోహం, నులివెచ్చని నయవంచన కదా నా జీవితం. పైకి ప్రార్థన చేస్తున్నావు కానీ నీ క్రియల వల్ల దేవునికి అవమానం కలుగుతుందా, దోషణ కలుగుతుందా? ఆహాజురాజులాగానే నువ్వు ఉన్నావా? ఒప్పుకుని విడిచిపెట్టేయమ్మా, కనికరం పొందుకుంటావు. నీ ఇంట్లో శాంతి సమాధానం నెమ్మది ఎందుకు లేదో తెలుసా? అందుకే లేదు. యథార్థంగా ఉంటాం ప్రారంభించి ఈ రోజు నుంచైనా. యథార్థవంతులే ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునని వాక్యం చెప్తుంది. యథార్థంగా ఉండు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరైతే ఈరోజు వాక్యం విని శ్రద్ధగా విని హృదయపూర్వకంగా ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడవై మా మధ్యలో సంచరించిన దేవా మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈరోజు నా స్థితి ఏంటో నేను తెలుసుకున్నాను ప్రభు, నీ వాక్యం అనే అర్థము ద్వారా. నీ వాక్యం అనే అర్థము ద్వారా నా ఉనికి ఏంటో తెలుసుకున్నాను ప్రభు. నన్ను క్షమించయ్యా. ఇలాంటి తప్పు, ఇలాంటి పొరపాట్లు నేను చేయకుండా జాగ్రత్త పడతానయ్యా. మీ కనికరము, మీ కృపా సత్యములు మా ఎదుగుకు రానిమ్ము. సహాయం చేయండి. మీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా, కృపామనిష్టి సంఘ బిడ్డలు, ఆత్మ బిడ్డలు, అలాగే నూతనంగా వచ్చిన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎలాంటి అక్కర్లో ఉన్నారో యేసుక్రీస్తు మహాదేశుడు చెప్పిన వారి ప్రతి అవసరత తీర్చబడును గాక. ప్రభు సహాయం చేయండి. నిజమే, మనుషుల దగ్గరికి వెళ్ళాం, మాకు సహాయం దొరకలేదు ప్రభు. బంధువుల దగ్గరికి వెళ్ళాం, మాకు సహాయం దొరకలేదు. ఈరోజు నీవే ఆపత్కాలమున నమ్ముకున్న దానికి సహాయకుడు అని నీ సన్నిధిలోనే ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ బిడ్డల ఆర్తనాదాలు వినండి ప్రభు. ప్రార్థన వినండి. కన్నీటికి ప్రతిఫలం దయచేయండి ప్రభు. సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచండి. విత్తబడిన వాక్యం అని విత్తనం త్రోవ ప్రక్కను రాతి నేలలో ముండ్ల పొదల్లో పడిన విత్తనముగా కాక మంచి పంటను పడిన విత్తనముగా 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.